నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ తాజా రాజకీయ పరిణామాల్లో చాలా అంశాలు కూడా చోటు చేసుకుంటాయి. వారి అభిప్రాయం తెలుసుకున్నారు. సార్, ముందుగా ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్కు రాబోతున్నారు. వాళ్ళు ప్రారంభోత్సవాల తర్వాత భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి అంశాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నారు? రాష్ట్ర ప్రజలకు సంబంధించినవి, ప్రభుత్వానివి కావు. ఈ రాష్ట్రంలో ప్రజలు అత్యధిక భాగం బీసీలు ఉన్నారు. ఈ బీసీలందరూ కూడా ఒక దేశ స్థాయిలో కులగన్న జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమైన డిమాండ్. ఎందుకంటే స్పష్టమైన లెక్కలు తేలితే వారి ఆర్థిక అభివృద్ధికి ఏం చేయాలనేది కూడా ఒక అంచనా మనం రాగలుగుతాం. కాబట్టి ఈ విషయంపై ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని అందరూ అడుగుతున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇక్కడ బిల్లు పాస్ అయింది. ఆ పాస్ అయిన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో జోడించి రక్షణ కల్పించాలి. దానిపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రము దాన్ని స్పందించట్లేదు. వాళ్ళు దానిపైన కూడా తమ వైఖరి తెలియజెప్పాలని. ఆఖరిగా కీలకమైనది ఈ మనకు తెలంగాణ ఆకాంక్ష విషయంలో కూడా చాలా అన్యాయమైన రీతిలో మాట్లాడుతున్నారు. ఇది తల్లిని చంపి బిడ్డని తీసిండ్రని, ఇండియా పాకిస్తాన్ విభజించిండ్రని మాట్లాడుతున్నారు. ఈ వైఖరి అన్యాయమైనటువంటిది. తెలంగాణ ఆకాంక్షపై బురదల్లి ఇక్కడి ప్రజల్ని అవమానపరచడం కూడా సహించలేకపోతున్నారు ఇక్కడి ప్రజలు. కాబట్టి మీ వైఖరి ఏంది స్పష్టం చేయండి అని అడుగుతున్నాం. సార్, జనగణన విషయానికి వస్తే మాత్రం కులగణన చేయాలంటే జనగణనతో పాటు కూడా చేయొచ్చు, కానీ మరోసారి చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం పదే చెప్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరోసారి కుదరది. చేస్తే జనగణనతో పాటే కులగణన జరపాలి తప్ప దానికి ఇంకొక మార్గం లేదు. కాబట్టి జరుగుతున్న జనగణనలో ఒక కాలం జోడిస్తే అయిపోయే పని ఇది. దాన్ని వెంటనే జోడించి కులగణన కూడా జరపాలని అందరం కూడా డిమాండ్ చేస్తారు. ఫెడరల్ విధానం భాగంగా రాష్ట్రాలకు కూడా కేంద్రము భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఎన్నిసార్లు కూడా ఇటు ప్రభుత్వం కూడా ఎన్ని వినతులు ఇచ్చినా కానీ రావాల్సిన నిధులు రావట్లేదని కూడా ఇక్కడ నుండి కూడా చాలామంది కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నారు. నిజంగా కేంద్రము రాష్ట్రానికి చేయాల్సిన అవసరం ఒక మాట. ఇప్పుడు ఈ విషయం మళ్ళీ ఒకసారి విపులంగా మాట్లాడదాం. కానీ నిధుల విభజన విషయంలోనే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అసలు జిఎస్టీ ఏర్పాటు కానీ, ఆ తర్వాత పన్నుల వసూళ్లలో పన్ను పద్ధతిని వదిలిపెట్టి రాయల్టీల రూపంలో వసూలు చేయటం వల్ల కానీ రాష్ట్రాల వాటా నిరంతరం తగ్గుతున్నది. ఇది తగ్గకుండా ఉండాలి అని అంటే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా పెంచాలి అంటే ఇప్పుడు ఉన్న పద్ధతిని అయితే సమీక్షించాల్సిన అవసరం ఉంది. దాన్ని సమీక్షించాలి, రాష్ట్రాల వాటాను పెంచాలి. మీ పార్టీ సంబంధించిన అంశం ప్లీనరీలో ఎలాంటి అంశాలు రాబోతున్నాయి? ఇది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అభివృద్ధి పథకాల్లో భాగంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ తీరు మార్చుకొని అన్ని రాష్ట్రాలు సమానంగా చూడాలి. దాంతోపాటు జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరోసారి చేస్తామనేది అది అసాధ్యము. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియతోనే ఒక కాలంను జోడించి కులగణన చేస్తే అందరికీ కూడా, అంటే బడుగు బలహీన వర్గాలకు కూడా మేలు జరిగినట్టుగా ఉంటుంది. మరి ఇలా చేయకపోతే మాత్రం మరోసారి చేస్తామన్నది సరైంది కాదని కూడా ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు అయితే మాత్రం చెప్తున్నారు. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ విషయంలో మరి మరోసారి చేస్తామంటుంది. మరి చేస్తుందా లేకపోతే జనగణనతోనే సరిపెడుతుందా అని మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దిశ టీవీ, హైదరాబాద్.